అబ్రహాముకు దేవుడు వేల కొలది పశువులను ఇచ్చాడు, వెండి బంగారాలను ఇచ్చాడు, దాసుదాశలను ఇచ్చాడు. ఇవన్నీ ఏం కోరుకోలేదు. నీ ఒక్కడై ఉన్న ఇసాకును నాకు బలి అర్పించమని దేవుడు కోరుకున్నాడు. దేవుడు అడిగింది ఇచ్చాడా? దేవుడు అడగంది ఇచ్చాడా? దేవుడు ఏది అడిగాడో అది ఇవ్వటానికి ఏమాత్రము జంకు బొంకు భయము లేకోకుండా, వెనుదిరక్కోకుండా దేవుడు అడిగింది దేవునికి ఇచ్చాడు. సనుగులు గొనుగులతో ఇవ్వలే, నొచ్చుకుంటూ బాధపడుతూ ఇవ్వలే. సంతోషముగా ఇచ్చేవాడిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడట. దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఇవ్వాలి? సంతోషముగా ఇవ్వాలి. నీవు చేసే పని వలన దేవుడు సంతోషించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నా అతిక్రమ క్రియల కొరకు నేను నా జ్యేష్ఠ పుత్రుణ్ణి అర్పింతునా? నేను చేసిన పాపాల కొరకు, నేను చేసిన ఘోరాల కొరకు, నేను చేసిన నేరాల కొరకు, నేను నడిచిన ఆ చెడ్డ త్రోవల కొరకు నేను పరిశుద్ధుడు అవ్వాలంటే, నా పాపం పోయి నేను పాపము నుండి పరిహారం పొందాలంటే నేను నా జ్యేష్ఠపుత్రునా పాప పరిహారం కొరకై నా గర్భఫలమునిస్తున్నా. జ్యేష్ఠ కుమారుణ్ణి ఇస్తానంటున్నాడు. గర్భఫలం అంటే ఏంటో తెలుసా? ఎంతమంది పిల్లలు పుడితే అంతమందిని కూడా దేవునికి ఇస్తానంటున్నాడు. దేనికి? నా అతిక్రమ క్రియల కొరకు, నా పాప పరిహారార్థమై. అతిక్రమ క్రియల నుండి విడుదల పొందాలి, పాపము నుండి మనం పరిహారం పొందాలి. పరిహారం పొందాలంటే ఈయన ఏమిస్తానంటున్నాడంటే నా జ్యేష్ఠ పుత్రుడిని ఇస్తానంటున్నాడు, నా గర్భఫలాన్ని కూడా నేను దేవునికి ఇస్తానంటున్నాడు. నేను ఇస్తున్నా అనగానే దేవుడు ఆయనకు ఒక ఆలోచన పెట్టాడు మనసులో. పురుషుడా, ఏది ఉత్తమమో అది నీకు నేను తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా విను. దేవుడు కోరుకునే ఉత్తమమైనది ఏంటి అంటే, నీవిచ్చే వెండి కాదు, బంగారం కాదు, వేల కొలది నదులంత తైలము కాదు, ఏడాది దూడలు కాదు, వేలాది పశువులు కాదు. ప్రియమైన వాళ్ళరా, నీ గర్భఫలము కాదు, నీ జ్యేష్ఠ పుత్రుడు కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుండి అంటే, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించటము. ఎదుటి వ్యక్తి పట్ల నువ్వెప్పుడు జాలి, దయ, కనికరం కలిగి ఉండాలి. నేను ఉండటానికి నాకు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, ఎదుటి వ్యక్తికి ఉండటానికి కనీసం నీడ కూడా లేదు. ఆ వ్యక్తికి నేను సహాయం చేయాలి. నేను 3 పూటల తినటానికి దేవుడు నాకు ఇచ్చాడు, ఎదుటి వ్యక్తికి తినటానికి ఒక్క పూట కూడా లేదని ఆలోచించాలి. నీకు ఎక్కువైతే, నీకు మిగిలిపోతే, నువ్వు పాసి పడితే, బూజు పడితే అయ్యివ్వటం కాదు.